ఆరెంజ్ ఆర్మీ రెడీయా? సరే, ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ఒక్కటైతే క్లియర్, బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ డిస్ట్రాక్షన్ ఉండబోతుంది. బట్ బౌలింగే పెద్ద క్వశ్చన్ మార్క్. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో ఉండడు. ఇషాన్ కిషన్ క్యాప్టెన్ అండ్ అభిషేక్ శర్మ ఇస్ వైస్ కెప్టెన్. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ప్రాబ్లం ఏంటి? బౌలింగ్ కొలాప్స్. బట్ మరి ఈసారి టాప్ ఆర్డర్ అయితే వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్, మిడిల్ ఆర్డర్ వచ్చేసి పవర్ హిట్టర్స్తో ఫుల్ నిండుంది. మరి బౌలింగ్ మొత్తం యంగ్స్టర్స్ మీద డిపెండ్ అయింది. ఒకవేళ వాళ్ళు క్లిక్ అయితే ఎస్ఆర్హెచ్ ఈస్ అన్స్టాపబుల్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 వచ్చేసి అభిషేక్ శర్మ. That is launched and that is a good slug sweep from Abhishek Sharma. Again, this is some good spin hitting. All the way for 6. Number 2, Travis Head. What gap finding. A rupee on the go for Travis Head. That will be 50 for Travis Head. The fastest 50 in Tata IPL for SR. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఈ కాంబో ఏంటంటే పవర్ ప్లేలో మ్యాచ్ డిసైడ్ చేసేస్తారు. అభిషేక్ శర్మ ఇస్ ఫియర్లెస్ బ్యాటింగ్ అండ్ హెడ్ వచ్చి బౌలర్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఫస్ట్ 6 ఓవర్స్లోనే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. వీళ్ళు కానీ పవర్ ప్లేలో సర్వైవ్ అయితే ఆపోజిషన్ డిస్ట్రాక్షన్. 3, ఇషాన్ కిషన్. ఇప్పుడు కెప్టెన్ ఇషాన్ కిషన్. Dispatches it for 6 and he'll pop in the outfield. Won't stand. ఇషాన్ కిషన్ అగ్రెసివ్ మైండ్ సెట్ అండ్ లెఫ్ట్ హ్యాండర్. ఆల్రెడీ 2 లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్స్ ఉన్నారు. సో కంటిన్యూస్ లెఫ్ట్ హ్యాండర్స్. బౌలర్స్కి లైన్ అండ్ లెంత్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈసారి ఇషాన్ కిషన్ నుంచి గట్టి కంబ్యాక్ సీజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం రీసెంట్గా T20 వరల్డ్ కప్ కూడా చూసాం. ఇషాన్ కిషన్ ఎంత అగ్రెసివ్ మైండ్ సెట్తో ఆడాడు. సో యాజ్ ఎ క్యాప్టెన్గా రెస్పాన్సిబిలిటీతో పాటు ఈసారి కంబ్యాక్ సీజన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెన్రిక్ క్లాసెన్, ముద్దుగా కాటేరమ్మ కొడుకు అని కూడా. క్లాసెన్ వచ్చేసి మోస్ట్ డేంజరస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. స్పిన్ అంటే థ్యాంక్ యూ అని 6 కొడతాడు. మిడిల్ ఓవర్స్లో మ్యాచ్ని టర్న్ చేస్తాడు. ఒకవేళ క్లాసెన్ సెటిల్ అయితే గేమ్ ఆల్మోస్ట్ ఓవర్ అయినట్టే. నెంబర్ 5 వచ్చేసి అనికేత్ వర్మ. ఈ యంగ్ ప్లేయర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ చాలా సర్ప్రైజ్ చేశాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇతను ఇంత అటాకింగ్ ఇంటెంట్తో మిడిల్ ఆర్డర్లో ఆడతాడని. సో ఈసారి గట్టిగా సర్ప్రైజ్ ఇవ్వచ్చు. నెంబర్ 6 నితీష్ కుమార్ రెడ్డి. ఇతడు ఒక బ్యాలెన్స్ ప్లేయర్ అండ్ రీసెంట్గా ఇండియాలో కూడా చాలా మ్యాచెస్ ఆల్రౌండర్గా ఆడారు. సో మనం నితీష్ కుమార్ రెడ్డి నుంచి బ్యాట్ అండ్ బాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ప్రెజర్ సిచ్యువేషన్లో తను కీ రోల్ ప్లే చేయొచ్చు. సో నెంబర్ 6 ఇస్ నితీష్ కుమార్ రెడ్డి. 7, లయామ్ లివింగ్స్టన్. ప్యూర్ పవర్ అండ్ క్లాస్. లాస్ట్ 5 ఓవర్స్లో గేమ్ చేంజ్ చేయగల కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ ప్లస్ అడ్వాంటేజ్ బౌలింగ్ ఆప్షన్. సో మనం లయామ్ లివింగ్స్టన్ని ఆల్రౌండర్ కింద వాడుకోవచ్చు. సో నెంబర్ 7 ఈజ్ లయామ్ లివింగ్స్టన్. మొత్తం బౌలింగ్ యూనిటే. నెంబర్ 8 హర్ష్ దూబే. ఇతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కంట్రోల్గా బాల్ వేయగలుగుతాడు అండ్ ఇతని నుంచి రన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్స్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్, మస్ట్ వాచ్ ప్లేయర్. 9 హర్షల్ పటేల్ ఎలియాస్ పర్పుల్ పటేల్. మెయిన్ డెత్ బౌలర్ స్పెషలిస్ట్ అండ్ స్లోవర్ బాల్ స్పెషలిస్ట్ టూ. బట్ ఇతనితో బాధ ఏంటంటే ఎకానమీలో మెయింటైన్ చేయడు, బట్ మెయిన్గా వికెట్స్ తీస్తాడు. దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ హర్షల్ పటేల్. నెంబర్ 10 జీషాన్ అన్సారీ. లెగ్ స్పిన్నర్, మిడిల్ ఓవర్స్లో వికెట్ ఆప్షన్ తను. అటాక్ మూడ్లో
ఉన్నప్పుడు జీషాన్ అన్సారీ నేను యూజ్ చేస్తే పక్కా ఒక వికెట్ తీస్తాడు. యూపీ లీగ్లో కూడా చూసాం ఎన్ని వికెట్స్ తీసాడో. సో ఈసారి జీషాన్ అన్సారీ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ వికెట్స్. నెంబర్ 11 ప్రఫుల్ ఇన్గే, న్యూ బాల్ స్పెషలిస్ట్. 140+ పేస్ వేయగల ఉన్న కెపాసిటీ ఉన్న పర్సన్. ఎర్లీ వికెట్స్ తీస్తే మాత్రం ప్రఫుల్ ఇన్గే ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ పిక్. అండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ సైడ్కి కూడా షిఫ్ట్ చేసే అంత ఉన్న బౌలర్. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్కి వస్తే, ఒకవేళ ఎర్లీ వికెట్ పడితే మాత్రం స్మరణ్ రవిచంద్రన్ని దించే అవకాశం ఉంది. ఇతను కండిషన్స్ని అడాప్ట్ చేసుకొని ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడే పర్సన్. సో ఇఫ్ ఎర్లీ వికెట్స్ కోసం మేబీ దే ఇంక్లూడ్ స్మరణ్ రవిచంద్రన్. అదే ఫినిషర్ కోసం అయితే సలీల్ అరోరాని దించే అవకాశాలు ఉన్నాయి. తను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ స్మాట్లో మిడిల్ ఆర్డర్లో దిగి టీమ్ రిక్వైర్ అన్నప్పుడు సెంచరీ కొట్టాడు. సో అండ్ స్ట్రైక్ రేట్ కూడా 200+ మెయింటైన్ చేసే బ్యాట్స్మెన్ సలీల్ అరోరా. బౌలింగ్ ఆప్షన్స్ తీసుకుందామంటే బ్రైడన్ కార్డ్స్ అండ్ జయదేవ్ ఉన్నత్కత్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్స్. ఇద్దరు మంచి స్లో బాల్స్ అండ్ వికెట్ టేకింగ్ బాల్స్ వేసే క్యాపబిలిటీ ఉన్న పర్సన్. ఒకవేళ బ్యాలెన్స్గా ఒక ఆల్రౌండర్ని తీసుకుందామంటే శివం కుమార్, ద చైనామ్యాన్ బౌలర్ అండ్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఇతని నుంచి కొద్దిగా బ్యాట్ నుంచి అండ్ వికెట్స్ కూడా తీయగలిగిన క్యాపబిలిటీ పర్సన్. ఎస్ఆర్హెచ్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ ఫ్లెక్సిబుల్గా, దే కెన్ బౌల్ అండ్ దే కెన్ బ్యాట్. ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ బ్యాట్ ఆర్ బౌల్ ఫ్రమ్ దెమ్. బట్ ఇప్పుడు మెయిన్ ఇంపాక్ట్ కింద వస్తే మాత్రం కమిన్స్ ఆప్షన్స్. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో కమిన్స్ లేడు అండ్ ఇషాన్ కిషన్ ఇస్ ద న్యూ కెప్టెన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. సో కమిన్స్ లేకపోవడం అనేది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇస్ టాప్ క్లాస్. మిడిల్ ఆర్డర్ అయితే ఎక్స్ప్లోజివ్, బట్ బౌలింగే చాలా రిస్కీ, ఎందుకంటే అందరూ న్యూ ప్లేయర్సే. ఆరెల్స్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం కాబట్టి సింపుల్గా స్కోర్ మాత్రం 220+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ దిస్ టైమ్ ఫర్ 300 బికాస్ బ్యాటింగ్ ఈజ్ టూ స్ట్రాంగ్ అండ్ మిడిల్ ఆర్డర్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్లోజివ్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ one of the best match in this IPL. ఆరెంజ్ ఆర్మీ ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేదా, అండ్ మీ స్కోర్ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. చిన్నస్వామి స్టేడియంలో ఆరెంజ్ స్టార్మ్ వస్తుందా? అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్.